ఆత్మజ్ఞానం అంటే ఏది ఆత్మజ్ఞానం అంటే చూడండి, సముద్రము నుంచి పుట్టిన అలలకు సముద్రం వేరు కాదు. అలాగే విశ్వ చైతన్యమైనటువంటి బ్రహ్మము నుంచి ఏర్పడ్డ జగత్తులకు విశ్వ చైతన్య బ్రహ్మము వేరు కాదు. అలాగే ఆ విశ్వ చైతన్య బ్రహ్మమును అనుభూతి పొందిన ఆత్మజ్ఞాన్ని కూడా ఈ విశ్వ చైతన్యమైనటువంటి బ్రహ్మమును ఒక మహాసముద్రం అనుకుంటే జగత్తులన్నీ అలల క్రింద వస్తాయి. అంటే విశ్వ చైతన్యమైనటువంటి బ్రహ్మము నుంచే విభిన్న శక్తుల నుంచే విభిన్న పదార్థాల నుంచే జగత్తులన్నీ ఏర్పడ్డాయి. అంటే పాలపుంతలు, నక్షత్రాలు, సౌర కుటుంబాలు ఇవన్నీ కూడా విభిన్న శక్తులు, విభిన్న పదార్థాలుగా మారి అవన్నీ ఈ జగత్తులుగా ఏర్పడ్డాయి మిత్రులారా. అంటే విశ్వ చైతన్యమైనటువంటి బ్రహ్మము ఒక సముద్రం అనుకుంటే అందులో వచ్చే అలలుగా ఈ జగత్తులన్నీ ఏర్పడుతున్నాయి. అలాగే మన మనస్సు కూడా ఒక మహాసముద్రం అనుకుంటే దాని నుంచే ఈ ఆలోచనలు, భావాలు అలల్లా వస్తూ ఉంటాయి. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనసులో ఆలోచనలన్నీ ఆ యొక్క అలల్లాగా వస్తూ ఉంటాయి. జీవితం అంతా అలా ద్వంద్వాలుగానే ఉంటుంది. అంటే అలలుగా ఉంటుంది. పైకి ఎగరటం, మళ్ళీ కింద పడటం, చిన్న అలలు, పెద్ద అలలు. అంటే మనసులో ఆలోచనలన్నీ అలా ద్వంద్వాలుగా అలల్లా ఎగిసిపడుతూ ఉంటాయి. రాత్రి మనసు నిద్రలోకి వెళ్ళగానే అలల ప్రభావం తగ్గి ఏ అలలు లేని సముద్ర స్థితిలో మరలా ఉంటుంది. మరలా ఉదయం లేవగానే ఆలోచనలు మొదలవుతాయి. మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ ఉవ్వెత్తున లేచిపడుతూ ఆటుపోట్లతో జీవితం ఉంటుంది. మళ్ళీ రాత్రి అయ్యేసరికి సంకల్పాలన్నీ స్థిమితమైపోతాయి. అందుకని మనస్సుని ఒక మహాసముద్రంతో పోలుస్తారు. అలాగే విశ్వ చైతన్య బ్రహ్మము ఒక మహాసముద్రం అనుకుంటే ఈ జగత్తులన్నీ అలల్లాగా తరంగాలుగా వచ్చాయి. ఎందుకంటే సముద్రములో ఉద్భవించినవి ఏవైనా సరే అన్నిట్లోనూ సముద్రపు నీరే ఉంటుంది. అలాగే ఈ విశ్వ చైతన్య బ్రహ్మము నుంచి ఉద్భవించింది ఏదైనా సరే అన్నిటిలోనూ ఆ విశ్వ చైతన్య బ్రహ్మమే ఆత్మస్వరూపంగా ఉంటుంది. మనం సౌర కుటుంబాన్ని తీసుకున్నా, ఈ భూమి మీద ఏ చిన్నది తీసుకున్నా కూడా, ఏ నిర్జీవ పదార్థాన్ని తీసుకున్నా ఆ విశ్వ చైతన్య బ్రహ్మస్వరూపమే ఉంటుంది. అంటే ఆత్మస్వరూపమే ఉంటుంది. అన్ని జీవుల్ని తీసుకున్నా కూడా సూక్ష్మంగా వెళితే శరీర అవయవాల్లోనూ కణాల్లోనూ, ఇంకా సూక్ష్మంగా వెళ్తే ఆ కణాల్లోని అణుపదార్థాల్లోనూ, ఇంకా సూక్ష్మంగా వెళ్తే ఆ అణువులన్నీ చైతన్యంతోనూ ఉంటాయి. ఆ చైతన్యం విశ్వంలో ఉన్న చైతన్యమే. విశ్వంలో ఉన్న చైతన్యమే మన శరీరంలోని అణువుల్లో అంతా చైతన్యమే ఉంటుంది. ఒక చిన్న మట్టిని తీసుకున్నా ఆ మట్టి అణువుల్లో కూడా చైతన్యమే ఉంటుంది. అతి చిన్నదైన గడ్డి పరకం తీసుకున్నా కూడా దాంట్లోని కణాలు, అణువుల్లో విశ్వ చైతన్య బ్రహ్మస్వరూపమే ఉంటుంది. అంటే సూక్ష్మంగా చూస్తే విశ్వ చైతన్యమైనటువంటి బ్రహ్మస్వరూపము, అంటే ఆత్మస్వరూపము లేనిది ఏది ఈ జగత్తులో లేదు. అంతా విశ్వ చైతన్య బ్రహ్మస్వరూపంతోనే నిండి ఉన్నది. అంతా ఆత్మస్వరూపంతోనే నిండి ఉంది. మన కళ్ళతో స్థూలంగా చూస్తే అంతా నామ రూప గుణాలతో విభిన్నంగా ఉంటుంది. ఎంత విభిన్నంగా కనపడుతుంది అంటే ఏ రెండు ఒకేలా ఉండవు. స్థూలంగా మనం చూస్తే, అదే మనం సూక్ష్మంగా చూస్తే అంటే అందరిలో ఉన్న మనసు, ప్రాణం, శక్తి, చైతన్యం ఉంటాయి. అదే ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా, మహాసూక్ష్మంగా అణువుల లోపలికి వెళ్ళి చూస్తే అంతా చైతన్యంగానే కనిపిస్తుంది. అంటే పదార్థాల స్థాయి ఎక్కడ కూడా ఉండదు.
ఆ శక్తి స్థాయిని కూడా దాటిపోయి పంచభూతాల ద్రవ్య స్థాయిని కూడా దాటిపోయి అంతా విశ్వ చైతన్య బ్రహ్మస్వరూపమే ఉంటుంది. అంటే మనం ఎంత సూక్ష్మంగా వెళ్తే అంతగా ఏకత్వానికి వెళ్తున్నాము. బాహ్యంగా స్థూలంగా చూసే కొలది భిన్నత్వం కనపడుతుంది. రెండూ సత్యమే. మనం స్థూలంగా చూస్తే అంత భిన్నత్వమే ఉంటుంది. అదే సూక్ష్మంగా చూస్తే ఆ భిన్నత్వంలోనే ఏకత్వం కనపడుతుంది. అంటే ఏంటి? కేవలం సూక్ష్మంగా చూచేవాడికేమో ఏకత్వమే కనపడుతుంది. ఆ ఏకత్వ దృష్టి ఉన్నవాడికి భిన్నత్వం కనపడదు. భిన్నత్వ దృష్టి ఉన్నవాడికేమో ఏకత్వం కనపడదు. కేవలం స్థూల దృష్టితోనే అందరినీ చూచామా అంటే నామరూపాలతో భిన్నత్వమే కనపడుతుంది, ఏకత్వం కనపడదు. అంటే ఏ దృష్టితో చూస్తే అది కనపడుతుంది. అందుకని మనం భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించాలి. ఏకత్వంలో నుంచే ఈ భిన్నత్వం ఉంది అని తెలుసుకోవాలి. సముద్రం నుంచే అలలు వచ్చాయి. నీ మనసు అనే మహాసముద్రం నుంచే అలల్లా ఆలోచనలు వచ్చాయి. విశ్వ చైతన్య బ్రహ్మస్వరూపము అనే మహాసముద్రం నుంచే అలల్లాగా ఈ జగత్తులన్నీ వచ్చాయి. సముద్రము అలలు నీరే కదా, ఏకత్వమే కదా సూక్ష్మ దృష్టితో చూస్తే. అలాగే అంటే సముద్రం ఉపరితలం మీద స్థూల దృష్టితో అలలు, నొరగలు, తరంగాలు వేరువేరుగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ సూక్ష్మ దృష్టితో అంతా సముద్రమే అన్న భావన రాగానే ఏకత్వ భావన వస్తుంది. ఇప్పుడు మనందరం ఉన్నాం. స్థూల దృష్టితో చూస్తే అందరం వేరువేరుగా కనిపిస్తాం. కానీ మహాసూక్ష్మ దృష్టితో చూస్తే అందరిలో ఉన్నది ఒకే జీవ చైతన్యము అన్న భావంతో చూస్తే అందరూ ఒకటే అన్న ఆలోచన వస్తుంది. ఏకత్వమే తెలుస్తుంది. అంటే మనందరము విశ్వ చైతన్య బ్రహ్మస్వరూపము యొక్క అంశలమే, మనందరము ఆత్మస్వరూపం యొక్క అంశలమే అన్న భావన తీసుకొస్తుంది. సమస్త గ్రంథాల సారము ఇదే ఆత్మజ్ఞానం. అంటే దీన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం.